కారం పప్పులకి పచ్చి కారం వేసుకొని తింటుంటే నా అస్సామి రంగా నాకు చాలా ఇష్టం కారం. ఇది మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అన్నమాట. పచ్చి పులుసు, పప్పు, జీరా రైస్. ఇంకోటి మెయిన్ బాస్మతి రైస్ ఎందుకు చేసుకున్నా అంటే బాస్మతి రైస్ మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ నోటికి తాగడం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాబా బాబా వామ్మో ఓరు నాయనో భయపడకూరు, ఏం కాదు భయపడకూరు. భయపడ్డాడు ఏం భయపడలేటకాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే, ఎట్లరు? సో ఫైనలీ చాలామంది అడుగుతుండే అన్న గుద్దల్లం చేస్తారు భయ్, అన్న జీరా రైస్ చేయనా, టమాటా పప్పు చేయనా, పచ్చి పులుసు చేయనా. ఎందుకంటే మన ఇంట్లో వచ్చిన వాళ్ళందరూ చాలామంది తిన్నారు. సో వాళ్ళకు కూడా రెసిపీ చూడాలన్నా. అండ్ ఇది మన తెలంగాణలో చాలా స్పెషల్ రెసిపీ అనమాట. తెలంగాణ వాళ్ళు చాలా ఇష్టపడతారు. మామూలుగా ఆంధ్రాలో కూడా చేస్తారు, అక్కడిక్కడ కూడా చేస్తారు, కానీ బట్ మన తెలంగాణ స్టైల్లో నేను చేయబోతున్నాను ఈరోజు. సో ఇక్కడ చూసుకున్నైతే నేను ఈరోజు బాస్మతి రైస్ తీసుకున్నా, జీరా రైస్కి బాస్మతి రైస్ తీసుకున్నా. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. అయితే బాస్మతి రైస్ 3 కప్పులు అయితే తీసుకున్నాం, ఓకేనా. అండ్ పప్పు కదా, మనం టమాటా పప్పులకు కావాలి కాబట్టి మనం టమాటాలు తీసుకున్నా. అండ్ ఎల్లిగడ్డ వచ్చేసి తాలింపు, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఓకేనా, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ తాలింపు, జీలకర్ర, ఓకేనా, ఇవన్నీ తాలింపు చేసుకోవాలా. అండ్ పచ్చి పులుసు కూడా కలుపుకొని పెట్టుకుని ఇక చూస్తారు. ఇవన్నీ మొత్తం రెడీ చేసుకున్న రెసిపీస్ ఫటాఫట్ ఉంటుంది. మనం ఏదైనా సరే ఫటాఫట్ టకాటక్ ఉంటుంది, ఏమంటున్నా. సో ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, దమ్ అవుతుంది, గబాని వేసేద్దాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, మనం రైస్ కావాలంటే మనం కుక్కర్లో ఉడకబెట్టుకోవచ్చు. మనం మామూలుగా ఎలక్ట్రిక్ కుక్కర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ ప్రెషర్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే ఈసారి ప్రెషర్ కుక్కర్లో పెడతాను, ఎందుకంటే నాకు మళ్ళీ రైస్ని తీసి మళ్ళీ సపరేట్గా కలపాలి కాబట్టి. సో అందుకే ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నా. మీరు కావాలంటే ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా రైస్ ఉడకబెట్టుకున్న తర్వాత ఈ తాలింపు అనేది కలుపుకొని మంచిగా కొద్దిసేపు వదిలేస్తే, ఒక 5 మినిట్స్ వదిలేస్తే మంచిగా పలుకులు వెళ్తుంది, ఓకేనా. సో లెట్స్ గెట్ ఇంటు ద యాక్షన్. ఇప్పుడు చూస్తే కానీ అయితే రైస్ కుక్కర్ అయితే కడిగేసుకుంటున్నా. సో చూస్తున్నాం కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకుందాం మనం ఫస్ట్. సో 3 కప్పులు అనుకున్నాం కదా, 3 కప్పులు అయితే వేసేసుకున్నాం మనం. 3 కప్పులు వేసుకుంటే ఏంటంటే మనకి అరౌండ్ 4 to 5 మెంబర్స్ అయితే తినవచ్చు, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే రైస్ అయితే వేసుకున్నాను కదా, 3 కప్పులు రైస్ వేసుకున్నాక ఇమీడియట్ అయితే మనం అయితే కడుక్కుందాం ఫస్ట్ ఒకసారి. ఎందుకంటే దీని లోపల గిరుపులో ఉంటాయి, అవి ఏమంటారు, లక్క పురుగులు అవి ఉంటాయి, లక్క పురుగులు. ఇగో చూస్తురా, ఇగో మొత్తం అంతా వెళ్ళిపోతుంది, బలం వెళ్ళిపోతుంది, బలం బయటికి. బలమేం కాదు బయట కడుక్కోవాలి బయట, లేకపోతే అలా పొట్టు గిట్లు ఉంటుంది, బయటికి వెళ్ళిపోతుంది, ఓకేనా. ఇట్లా కడుక్కోవాలి, పైన కడుక్కోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తారు కదా, 3 కప్పులు అయితే తీసుకున్నాను రైస్. 3 కప్పులకి రైస్కి మనం 6 కప్పుల వాటర్ అయితే పోసుకోవాలి. చూస్తారు కదా, ఈ కప్పుతోనే మెజర్ చేసుకొని పోసుకోవాలి, ఓకేనా. 6 కానీ 7 కానీ పోసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పోసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది. 4, 5, 6. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇప్పుడైతే మనం రైస్ అయితే వేసేసుకున్నాం, వాటర్ కూడా రెడీ ఉంది. కుక్కర్ అయితే అప్లై చేసేద్దాం. కుక్కర్ క్యాప్ పెట్టినాం కదా, 3 విజిల్ రావాలి, ఓకేనా. మనకు 3 విజిల్ వచ్చే వరకు దీన్ని అట్లనే ఇక స్టీమ్ అయిపోవాలి ఇప్పుడు, ఓకేనా. చెక్ చేసుకోరి విజిల్ ఇట్లా కరెక్ట్ ఉందా లేదా, లేకపోతే ముఖాన్ని కొడుతుంది, డక్కని లేచి, ఓకేనా. ఇక దీన్ని వదిలేసాయి. సో ఫ్రెండ్స్, ఒక కప్ అయితే పప్పు అయితే కడుక్కుంటాను నేను ఫస్ట్. ఏదైనా సరే కడుక్కోవాలి, ఓకేనా. ఎందుకంటే బయట నుంచి వస్తాయి కదా, దుమ్ము, డస్ట్, చెత్త ఏదేదో ఉంటాయి, కింద కూడా పడేస్తారు, అప్పుడప్పుడు రోడ్ల మీద కూడా పడేస్తారు. సో చూస్తే పైనుంచి ఇట్లా పొట్టు లాంటిది వస్తుంది, వాటర్ లాంటిది, అది తీసేసేయాలి. చూడుగో ఇది వచ్చింది చూడు, అట్లా ఏదన్నా కూడా వస్తుంది. సో ఈ విధంగా ఒక్కసారి క్లీన్ చేసుకున్నాక, సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పులకైతే రెడీ చేసుకుంటాం. మనం టమాటాలు ఇట్లా రెడీ చేసుకుంటాం, పప్పు అయితే రెడీ చేసుకున్నాం మనం, ఓకేనా. టమాటాలు ఈ విధంగా కట్ చేసుకోండి. కోసలు కట్ చేస్తుండగా అన్న, వాయమ్మ ఊర్నాయన, ఇది ఎక్కడ కటింగ్, ఇది ప్రొఫెషనల్ డెరాడూన్ కటింగ్ ఇది. సో ఫ్రెండ్స్, నార్మల్గా పప్పులకి ఒట్టికారం వాడతాం కదా మనము, ఒట్టికారం కాకుండా ఈసారి ఏంటంటే పచ్చికారం వాడతాం. ఎందుకంటే టమాటా పప్పులకి పచ్చికారం వాడితే చాలా టేస్టీ ఉంటుంది, ఎమ్మీ ఉంటుంది. సో నేను చూస్తే ఇక్కడ మిర్చి, ఎల్లిపాయలు, లైట్గా ఉప్పు, ఓకేనా. ఇది కలిపి పెట్టుకుంటాం, ఇది అంతా వేసుకోము, ఓకేనా. కలిపి పెట్టుకుంటాం, ఎందుకంటే పచ్చికారం చాలా బాగుంటుంది పప్పులకి, ఓకేనా. సో మనం ఇట్లా మిక్సీ పట్టుకొని చేసుకోవాలి దీన్ని. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈ విధంగా మనం క్రష్ చేసుకోవాలి, ఓకేనా. ఇంకొంచెం కూడా చేసుకోవాలి, ఇట్లా చేతితో అనేసుకోవాలి. పెట్టుకుంటా దవడకు కూడా పెట్టుకుంటా. బా మంచి ఘాట్ వస్తుంది.
సో ఫ్రెండ్స్ చూస్తారు ఈ విధంగా అయితే వేసుకోవాలా పచ్చికారం. పప్పులకి పచ్చికారం వేసుకొని తింటుంటే నా సామి రంగా నాకు చాలా ఇష్టం కారం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు పప్పు ఉడకబెట్టుకుంటాను నేను. పప్పుకి ఏం చేస్తాను అంటే ఇక టమాటాలు క్రష్ చేసుకున్నా, టమాటాలు కట్ చేసుకుని ఒక 5 టమాటాలు కానీ 6 టమాటాలు కానీ, సో ఒక కప్పు పప్పును కూడా కడుక్కొని వేసుకోరు. ఓకేనా, మంచిగా వేసుకోరు ఇట్లా. సో ఫ్రెండ్స్ చూస్తుగా పప్పుని ఈ విధంగా వేసేసుకున్నా. అండ్ ఫ్రెష్గా పట్టిన కదా పచ్చిమిర్చి కారం, పచ్చిమిర్చి ఎల్లిపాయలు కొంచెం ఉప్పు కూడా వేసిన దీంట్లో. సో ఒక చెంచాడు. ఓకేనా, సరిపోతుంది. ఎందుకంటే మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలా. మొత్తం వేసుకున్నాంటే ఇక ఎవరి అట్లనే కూలబడతారు. ఒక చెంబెడు వాటర్ పోసుకుంటాం. ఓకేనా, చెంబెడు వాటర్ అంటే క్వాంటిటీకి తప్పినట్టు మనం పోసుకోవాలి. ఓకేనా, అండ్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే లైట్గా పసుపు కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా యమ్మీ ఉంటుంది. ఓకేనా పప్పు. సో చూపిస్తుంది అది కూడా. సో ఫ్రెండ్స్ ఒక హాఫ్ పావు, ఓకేనా, ఎక్కువ కూడా అవసరం లేదు, ఒక హాఫ్ పావు ఆయిల్. ఎందుకంటే మంచి ఫ్లేవర్ తాగుతుంది పప్పు, మంచి యమ్మీ ఫ్లేవర్ రావాలి కదా నీకు కూడా. ఓకేనా, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, అండ్ చిటికెడు పసుపు. సో చూస్తారు కదా చిటికెడు పసుపు. సో ఇవన్నీ వేసుకున్నాక మనం ఒకసారి మిక్సీ వేసుకోవాలి, ఇట్లా కలిపేసుకోవాలి. ఓకేనా, మొత్తం దగ్గర కలుపుకొని. సో ఆల్రెడీ మన రైస్ కూడా 3 విజిల్ వచ్చేసింది, అది రెడీ అయిపోయింది రైస్. అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ విధంగా కలుపుకున్నాక సో పప్పును కూడా మనం ఒక 3 విజిల్ వచ్చేంత వరకు స్టీమ్ చేసుకున్నాం. ఓకేనా, విజిల్ చెక్ చేసుకోండి, కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసుకొని పెట్టుకోరి. 3 విజిల్ రావాలి. ఓకేనా, ఇది రైస్ అయితే అయిపోయింది మనకి రెడీ, పప్పు అయితే అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చి పులుసు కలుపుకోవాలా అండ్ తాలింపు అయితే వేసుకోవాలి ఇప్పుడు. సో ఫ్రెండ్స్ 3 విజిల్ అయితే రైస్ అయితే అయిపోయింది, ఉడికింది. సో చూస్తారు కదా ఈ విధంగా అయితే అయింది మనకి రైస్. సో కొంచెం ఇట్లా గాలికి వదిలేసేయండి, ఎందుకంటే మనం ఇలా తాలింపు కలుపుకోవాలి కదా. సో ఈ విధంగా కొంచెం గాలికి వదిలేసేయండి. ఓకేనా, సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జీరా రైస్లోకి అండ్ పచ్చి పులుసులోకి అయితే తాలింపు అయితే వేసుకుంటా. సో నాకు మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి నాకు గీ యాడ్ చేస్తున్నాను చూసారా. ఓకేనా, ఒక చెంచాడు గీ అండ్ 2 చెంచాలు ఆయిల్ కూడా యాడ్ చేస్తా. ఓకేనా, అంటే 2 పావులు. రైస్లకు కొంచెం పడుతుంది, ఎక్కువనే పడుతుంది. సో ఇది మరుగుతుంటే మనం ఏం చేస్తామంటే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ అయితే వేడవుతుంది కదా. సో ఆయిల్ వేడి కాగానే మనం ఏం చేస్తామంటే జీలకర్ర మనం తీసుకున్నాం కదా, 2 చెంచాలు జీలకర్ర వేసుకుంటున్నాను నేనైతే. చూస్తారు కదా. సో ఇప్పుడు జీలకర్ర ఏం చేస్తామంటే జీలకర్ర చిట్పట్ అంటుంది. జీలకర్ర చిట్పట్ అన్నప్పుడు మనము ఆనియన్స్ ఇక్కడ చూస్తారు కదా, ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 అయితే వేసుకోవాలి మనం. ఓకేనా, కొంచెం చిట్పట్ అనని. ఇది చాలా సింపుల్ ఉంటుంది, ఇది పెద్ద ఏముండదు. సో బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మంచిగా ఎమ్మీగా తినొచ్చు, కడుపు నిండా సాటిస్ఫైగా తినొచ్చు. ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. బయట పోయి కొనుక్కొచ్చుకుంటాం ఎంతెంతో పెట్టి, అవసరం లేదు, ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక చిట్పట్ అంటున్నాయి. ఇక వాయమ్మ ఊరినాయన మీద పడవుగా. చిటపట చినుకులు పడుతూ ఉంటే, వేడి గాలి తాకుతూ ఉంటే. ఆనియన్స్ చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, వాయమ్మ ఊరినాయనం, అండ్ కొంచెం కరివేపాకు. ఇంకొన్ని కరివేపాకు ఏంటంటే పచ్చి పులుసులకు అనమాట. కొన్ని కరివేపాకు అయితే ఇట్లా వేసుకుంటాం. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు ఇక కలిపేసుకుందాం మనము. జాగ్రత్త, బ్యాచిలర్లు చేలిగి ఇట్లా కాల్చుకున్నారు. ఏమంటున్నా, మాకు ఏంటంటే ప్రొఫెషనల్, మాకు ఎక్స్పర్ట్స్ కాబట్టి మీరు చేలిగి ఇట్లా కాల్చుకుంటారు, జాగ్రత్త చేసుకోరు. అందుకని పెళ్ళిళ్ళు చేసుకోరా నాయన అని చెప్పిన. మీరేమో పెళ్ళిళ్ళు చేసుకోరు, వడకాయలు. బాబా నాకు దౌడలు గుంజుతున్నాయి కదా జీలకర్ర రైస్, జీరా రైస్కి. వాయమ్మ ఊరు నాయనం. కొంచెం ఒక్క నిమిషం ఆగుదాము. ఆనియన్స్ మొత్తం సపరేట్ చేసేసుకోండి. ఇట్లా ఆనియన్స్ సపరేట్ చేసుకొని మొత్తం దాని లోపలికి ఆయిల్ మొత్తం ఇట్లా ఆయిల్ మళ్ళీ గీ కూడా పోసినాం కదా, నెయ్యి మొత్తం ఇట్లా చిక్కగా వేరుకోవాలా. బా జీరా రైస్ నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది నాకు ఫాస్ట్. ఇట్లా కరిగిపోతుంది, నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది. అమ్మ తినకముందే ముచ్చట్లు చెప్తున్నాయి ఆవడాకాయలు. సో ఫ్రెండ్స్ నేను ఒక 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటాను, ఎందుకంటే రైస్ ఎక్కువ ఉంది మనది. సో రైస్కి సరిపోయేటట్టు వేసుకోరు, ఎక్కువ అడ్డగోలుగా వేసుకోకూడదు. అవసరం లేదు యాక్చువల్ చెప్పాలంటే, బట్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ తాకుతుంది నీకు. ఓకేనా, అంటే కొంతమంది సప్పగా తింటారుగా,
కొంతమంది జీరా రైస్ తింటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి మంచి ఫ్లేవర్ తాకుతుంది. సో అందుకనే మనం అది కూడా వేసినాం. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మంచిగా చూస్తారా కొంచెం లైట్గా రెడ్డిష్ అయింది కదా. సో ఇప్పుడు రెడ్డిష్ కాగానే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా అన్నము, రైస్ని ఏం చేసుకుంటాం, రైస్ నీళ్ళు వేసేసుకున్నాం. ఓకేనా. మొత్తం రైస్ నీళ్ళు డంప్ వేసేసుకొని కలుపుకోవాలి అంతేగా. ఓకేనా. సో ఫ్రెండ్స్ రైస్ మొత్తం వేసేసుకున్నాం కదా, వేసేసుకున్నాక తాలింపు మొత్తం ఇట్లా పైకి గుంజాలా, తాలింపు మొత్తం ఇట్లా పైకి గుంజేసి మొత్తం ఇట్లా కలుపుకోవాలి. సో కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీర ఇంత వేసేసుకున్నాం, ఇట్లా ఫ్లేవర్ తాకాలిగా మనకి. సో ఫ్రెండ్స్ చూసారా జీరా రైస్ అయితే మొత్తం ఈవెన్గా అయితే కలిపేసుకున్నాం. ఓకేనా. కలిపేసుకున్నాక ఇంకా మనం ఏం చేస్తామంటే దీన్ని బంద్ చేసేస్తాం. ఇక బంద్ చేసి క్యాప్ ఇట్లా పెట్టేసేద్దాం. మనం ఇప్పుడు పచ్చి పులుసులకు తాలింపు వేసుకోవాలా, పప్పులకు కూడా తాలింపు వేసుకోవాలా. ఇది బంద్ చేసేసి దీని మీద క్యాప్ పెట్టేసుకుందాం కొద్దిసేపుగా. ఓకేనా. సో ఫ్రెండ్స్ మనకి పప్పులకి మంచి ఫ్లేవర్ రావాలి కాబట్టి నేను ఏం చేస్తాను చూస్తారు ఎల్లిపాయలు, పచ్చి ఎల్లిపాయలు. సో ఈ విధంగా దంచి పోపులకు వేసుకుంటాం మనం. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ట్రై చేయండి మీరు కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా నేనైతే తాలింపు వేసుకుంటున్నా, పప్పులకి సపరేట్, పులుసులకి సపరేట్. సో పప్పులకి ఏంటంటే ఒక పావు అయితే తీసుకున్నా, ఒక పావు ఆయిల్ అయితే, ఆయిల్ వేడి కాగానే ఏం చేస్తామంటే జీలకర్ర ఆవాలు చూస్తారా, జీలకర్ర ఆవాలు ఒక చెంచాడు జీలకర్ర ఆవాలు. ఓకేనా. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా జీలకర్ర ఆవాలు చిట్పట్ అంటుంటాయి. చిట్పట్ అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఎల్లిపాయలు నలుచుకున్నాం కదా, సగం ఎల్లిపాయలు అండ్ 2 ఎండుమిర్చి. ఓకేనా. సగం ఎల్లిపాయలు, ఇక మామూలు ఉండదు ఫ్లేవర్, పప్పు ఫ్లేవరు. కాగానే మనం ఏం చేస్తామంటే కరివేపాకు ఉన్నాయి కదా, కరివేపాకు కూడా తీసుకుంటాం. వామ్మో ఓరు నాయనో భయపడకూరు, ఏం కాదు, భయపడాడు ఏం భయపడలే వటకాయలు. మొత్తం కరిగినాక చిటికెడు సో ఫ్రెండ్స్ చూస్తారా లైట్గా పసుపు వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. సో ఇది అయిపోయింది. ఇది డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే బంద్ చేసుకొని పప్పులకు డంప్ చేసేసుకోవాలి. సో పప్పు కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ, ఇక్కడ చూస్తారా పప్పు కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని ఏం చేస్తాం డైరెక్ట్ ఇలా కలిపేసుకుంటాం. ఓకేనా. పప్పు అయితే రెడీ, పప్పు రెడీ, తాలింపు రెడీ అయిపోయింది. సో గుమ్మగుమ్మలు ఆడే టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది చూస్తారు కదా. సో ఇక మనం పచ్చి పులుసుకి తాలింపు పెట్టుకుందాము, ఇది పక్కకు పెట్టేసాం జెర్సేపు ఇట్లా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పచ్చి పులుసులకు కూడా తాలింపు చేసుకుంటాం. సో అంతకన్నా ముందు మనం చింతపండు తీసుకున్నాం, చింతపండు అయితే ఇట్లా విసుకేసుకుంటాం. ఓకేనా. కొంచెమే తీసుకున్నాను నేను చింతపండు, ఎందుకంటే అవసరం ఒకవేళ మీరు పచ్చి పులుసు ఎక్కువ తింటా అంటే తీసుకోండి, లేదంటే మీకు తగినంత. నేనైతే కొంచెం పిడికల్లో సగమే తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ లైక్ ముగ్గురికి అయిపోతుంది, మస్తు అయిపోతుంది. పులుపు ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ తీసుకోరి, తక్కువ తినేటోళ్ళు తక్కువ తీసుకోరి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చింతపండు అయితే విసుకుంటున్నాం, చూస్తున్నాం కదా చింతపండు అయితే విసుకుంటున్నాము. సో మొత్తం చింతపండు విసుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే ఖాళీ రసమే ఒకటే, మనము ఈ కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరలోకి పోసేసుకుంటాం రసం, మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకేనా. చింతపండు వాడనీయకూరు, లోపలికి చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ మనం కొత్తిమీరని కూడా ఏం చేస్తామంటే పిసుకాలి ఇట్లా. ఓకేనా. కొత్తిమీర ఉందా దీన్ని ఇట్లా పిసుకాలి ఇట్లా మంచిగా, దీంట్లోకి ఆ ఫ్లేవర్ అనేది దాకుతుంది మనకి. సో చూస్తురా ఈ విధంగా. ఓకే. సో ఇప్పుడు మనం పచ్చి పులుసులకు తాలింపు అయితే వేసేసుకుందాం. ఆల్ సెట్. సేమ్ యాస్టీజు ఇంకొక పావు తీసుకోరి, ఒక పావు కూడా పట్టదు ఎందుకంటే పచ్చి పులుసే కదా, కొంచెం అయితే సరిపోతుంది, సగం పావు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం టకాటక్ పెట్టేసుకుందాం, ఇంక లేట్ అయిపోతుంది ఇప్పటికే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చింతపండు పులుసు ఉంది కదా, చింతపండు పులుసులో కావాలంటే మనం ఒక హాఫ్ చెంచా చారు, మనం అంటే ఎక్కువ తినే వాళ్ళు ఒక చెంచా వేసుకుంటారు, నేనైతే తక్కువ తింటా కాబట్టి వేసుకున్నా, అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా. సో వేసుకున్నా కలిపేస్తాం, ఆటోమేటిక్గా కరిగిపోతుంది అది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆయిల్ కూడా వేడవుతుంది కదా. సో ఆయిల్ వేడవుతుంది, మనం ఏం చేస్తామంటే పోపు జీలకర్ర ఆవాలు ఏం చేస్తామంటే సగం సరిపోతుంది, దీంట్లో చారు తక్కువ ఉంది కాబట్టి తక్కువ ఉంటే తక్కువ. ఓకేనా. సో చిట్పట్ అంటుంది కదా,
చిట్పట్ అనేటప్పుడు మనం ఈ పచ్చిమిర్చి వేసేసుకుంటాము. ఎల్లిపాయలు కూడా వేసుకుంటాం దీంట్లోకి. సో ఫ్రెండ్స్, ఈ కొంచెం కూడా కరివేపాకు కూడా వేసుకుందాం. మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. చిటికెడు పసుపు, మీకు ఆ ఫ్లేవర్ కలర్ రావాలి కదా, చూస్తారు కదా. ఈ విధంగా అయితే కలిపేసుకుంటాం. ఒక 2 నిమిషాలు ఉండనివ్వండి. సో ఫ్రెండ్స్, ఇగో తాలింపు అయితే రెడీ అయిపోయింది, చూస్తారు కదా. ఇట్లా మంచిగా దగ్గరికి అయినాక మంచిగా గోలినాక తీసేసి మనం పచ్చి పులుసు రెడీ చేసుకున్నాం కదా. పచ్చి పులుసులకి రెడీ చేసుకున్నాం. నా సామి రంగా నాకు దవడలు మామూలుగా గుంజలేవు. పచ్చి పులుసుకి ఎంతమంది ఫ్యాన్సరు, జీరా రైస్కి ఎంతమంది ఫ్యాన్సరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా ఏం చేస్తామంటే ఇట్లా నలుచుకుందాం మనం ఒకసారి. ఇట్లా చేయితో ఇట్లా నలుచుకుంటే మళ్ళీ సపరేట్ అవుతాయి. సపరేట్ కావాలి, అప్పుడే కదా నీకు ఆ ఫ్లేవర్ తెలిసి దవడలాగా దాకుతుంటే కస్స ఉంటాయి. ఓకేనా, అల్లకే పడిపోతున్నాయి. బా క్యా తో బి యారో. సో ఫ్రెండ్స్, చూస్తున్నా మరి పచ్చి పులుసు. వాయమ్మో ఓర్నాయనో, ఏమన్నా పచ్చి పులుసు ఇది మన తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అన్నమాట. సో ఎట్లా ఉంది మరి కింద కమెంట్స్లో మెన్షన్ చేయరి. యమీ. ఓకే, సో ఇట్స్ టైమ్ టు సర్వ్ రైట్ నౌ. పచ్చి పులుసు, పప్పు, జీరా రైస్. వాయమ్మ ఓర్నాయన ఒటకాయలు. ఇక గుంజుతూనే నాకు దవడలు దబ్బరా. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, నోరు నుంచే జీరా రైసు, పప్పు, టమాటా పప్పు, పచ్చి పులుసు తెలంగాణ స్టైల్. ఎట్లా ఉంది మరి కింద కమెంట్స్లో మెన్షన్. నాకైతే దవడలు అయితే గుంజుతున్నాయి. ఎప్పుడైనా సరే సాటిస్ఫైగా తినాలంటే కింద కూర్చొని, ఎట్లా కూర్చున్నా కింద మంచిగా సకలం ముక్కలం పెట్టుకొని కూర్చొని మంచిగా తినరు. మంచిగా కడుపులో పోతుంది, మంచిగా దిగుతుంది. ఓకేనా, 2 ఎల్లిపాయలు వేసుకున్నాం మళ్ళీ స్పెషల్గా, ఎందుకంటే ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. ఓకేనా, ఎందుకంటే మనకి హార్ట్ స్ట్రోక్స్ కూడా రావు ఎల్లిపాయలు తింటే, చాలా మంచిది. కొంచెం అయితే ఫ్లేవర్ పెట్టుకొని అస్సలు తింటా. నాకైతే నిజంగా చెప్తున్నా, టైం 3 అవుతుంది ఇప్పుడు. టైం 3 అవుతుంది. నేను ఇంకా మొత్తం దీనిపైనే ఉన్నా, మొత్తం చేసుడే. ఇంకా జిమ్ వేసి వచ్చి చేసుడే ఉన్నా. పప్పు చూస్తారు ఎట్లా ఇట్లా కలుపుతుంటే పలుకులు వెళ్తున్నాయిగా, పలుకులోకి సరి. వాయమ్మ ఊరనాయను. ఇక గుంజుతా నేను ఇక కొంచెము. 3 cheers అండ్ ఆఫ్ అప్లాస్. ఫస్ట్ పప్పుతో ట్రై చేద్దాం. చెప్తున్నా, ఉద్దాలు ఆయనకి ఇది తింటే నీ అమ్మ నరాలు మొత్తం చేయిపోతాయి. పచ్చి పులుసు కూడా చూద్దాం, ఆ ఫ్లేవర్ సూపర్ అంటే సూపర్ ఉంది. పచ్చి పులుసు, పప్పు, జీరా రైస్. ఇంకోటి మెయిన్ బాస్మతి రైస్ ఎందుకు చేస్తున్నాం అంటే, బాస్మతి రైస్ మంచిగా ఉంటుంది, ఫ్లేవర్ నోటికి తాగడం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాబా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. మరి ఎట్లా ఉంది మరి కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. మీరు కూడా ట్రై చేసి చెప్పుర్రి. ఓకేనా, 3 cheers round of applause.